వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హైటెన్షన్ సృష్టిస్తున్నాయి. అయితే పోలింగ్ కేంద్రాలను పక్క పల్లెలకి మార్చడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులు. మనతో మాట్లాడడానికి రామ్ సుబ్బారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ ఎలక్షన్ ఎలా చూడాలంటారు? ఈ ఎలక్షన్ అంతా కూడా ఉన్నది 10,600 ఓట్లు. ఇది చిన్న ఎలక్షను. ఒక సంవత్సరం టైం ఉండేది. చనిపోయింది మహేష్ పెరడ్ అని జెడ్పీటీసీ. చాలా కాలం ఇప్పుడు చనిపోయాడు. ఎలక్షన్ అనుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఆయన కొడుకును కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి నాయకులు చూస్తే చేస్తున్న విధానం, ఎలక్షన్ చేసే పద్ధతి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక, సూపర్ 6 మీద నమ్మకం లేక, సుపరిపాలన తొలి అడుగు పల్లేదని తెలిసి ప్రచారం తొలి అడుగని తిరుగుతున్నారు. కానీ సుపరిపాలన లేదని వాళ్ళకు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత సూపర్ 6లో ఏ ఒక్క పథకం కూడా మొదటి సంవత్సరం వేయలే. రెండో సంవత్సరం కూడా ఏదో అరాకొరా పథకాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పథకాలు ఆడబిడ్డ అనేది అందరికీ ఆశ పెట్టింది. ఆడబిడ్డ అనేది నెలకు 1500, ఎంతమంది అంటే అంతమందికి అది ఇవ్వలేమని ఆల్రెడీ చేతులు ఎత్తేసినారు. నిరుద్యోగ వృత్తి దాని గురించి ప్రస్తావన చేయట్లేదు. అదేవిధంగా 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. రైతులకు ఆ రోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 కూటమి ప్రభుత్వమే ఇస్తుంది, కేంద్రం కాకుండా అని ఆయన మాట తప్పినాడు, మెడమ తిప్పినాడు. జగన్మోహన్ రెడ్డి మేము మెడమ తిప్పేదేలే. పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రమాణం చేసి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ పత్రం మీద సంతకాలు చేసి జనాలకంతా ఇచ్చినారు. ఇప్పుడు ఏం చేసినారు? మొదటి సంవత్సరం రైతు భరోసానే లేదు, 20,000 పోయింది. రెండో సంవత్సరం రైతు భరోసా వేసినారు. ఎంత వేసినారు? 26,000 వేయాల్సింటే కేవలం వీళ్ళ తరపున 14,000, కేంద్ర ప్రభుత్వం 6. దాంట్లో ఇప్పుడు వేసింది 5,000. అంటే 14,000 అంటే రైతులకు అంటే ఇంకా 6,000 ఇవ్వలేము, మెడమ తిప్పమన్నారు, ప్రమాణం చేసినారు, తప్పినారు. 14,000 వేస్తారు. సంవత్సరానికి 6,000 ఎగరగొట్టినారు. అంటే 4 ఏళ్ళు 24,000, మొదటి సంవత్సరం 20,000, 44,000 రైతులకు ఎగనాగం పెట్టినారు. ఈ 4 ఏళ్ళు కూడా పూర్తిగా వేస్తారని నమ్మకం లేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో సగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, కష్టాల్లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు మళ్ళా ప్రభుత్వం రాదని తెలిసి వాళ్ళకి ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, దోపిడీ అనకొండల్లాగా చాలామంది ఎమ్మెల్యేలు తయారైపోయి దోచుకొని తింటున్నారు. ప్రభుత్వం మీద ఒక్క సంవత్సరంలోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది. అలాంటి పరిస్థితులలో చనిపోయిన వ్యక్తి మీద పోటీ పెట్టాలనుకోవడమే జనరల్గా చంద్రబాబు నాయుడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే వదిలేస్తూ ఉన్నాడు మేమంతా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు జతైనారు. వాళ్ళకు గుర్తింపు లేదు. పోటీ పెడితేనే ఇదేదో సాధిస్తాము, ఏదో దీన్ని అంతా ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎల్లర్లు కానీ, గొడవలు కానీ, వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టట్లే కూటమి నాయకులకు. ఇది ఎక్కడ చూసినా కూడా కల్లో కనపడుతుంది సినిమా క్లియర్గా. ఇది వైఎస్ఆర్సీపీ గెలుస్తూ ఉంది దీంట్లో అనేది, ఇంకా నిద్ర రావట్లే. కాబట్టి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ కూటమి నాయకులంతా ఎక్కడ ఈ ఊర్లోనే గొడవ. ఎక్కడ ఈ ఊర్లో రైతులు వీళ్ళు అందరూ చెప్తా ఉన్నారు, ఆడవాళ్ళు కానీ, ఇదేంటి సార్ ఇంత అన్యాయంగా తయారైంది ప్రభుత్వం, చాలా దారుణంగా ఉంది, వీళ్ళకెవరు ఓట్లు వేస్తారు, ఇంత అన్యాయంగా తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు మా ఊర్లలో ప్రశాంతంగా ఉన్న ఊర్లల్లో ఇంత దారుణంగా పబ్లిక్గా విచ్చలవిడిగా మా ఎదురుగానే అందరు కళ్ళ ఎదుటనే కత్తులు, కటార్లు తీసుకొని, రాడ్లు తీసుకొని బండ్లన్నీ పగలగొట్టి, తలలు పగలగొట్టి, పెట్రోల్ వేసి వాహనాన్ని కాల్చేదానికి తయారైనారు. ఇంత దారుణంగా మేమందరం చూస్తూ ఉన్నాం. వేల్పుల రాముని మేము తీసుకురాకుంటే చంపేవాళ్ళు. మేమందరం తీసుకొచ్చి ఇంట్లో వేస్తే ఇంటి చుట్టూ కూడా తిరిగి చంపాలని ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అడ్డుపడినారు కాబట్టి బతికి బయటపడినారు. ఎమ్మెల్సీ మీద దాడి, హేమాద్రి మీద దాడి. అంటే ఇంత దారుణంగా ఉన్నతమైనటువంటి ముఖ్యమైన నాయకులే, ఇన్ఛార్జీలు, తమ్ముళ్ళు, అందరూ మెయిన్ నాయకులే వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికి దిగజారిపోతూ ఉంది? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి చెప్తా ఉన్నా, వీళ్ళ మాటలు నమ్ముకుంటే అంతే సంగతులే. కాబట్టి ఈరోజు పోలింగ్ బూతులు అసలు ఇక్కడ నల్గొండ వారిపల్లెలో పోలింగ్ బూత్ ఉంది, నల్లబ్రెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ ఉంది, ఎర్రపల్లెలో పోలింగ్ బూత్ ఉంది. అంటే ఎంత దారుణంగా తయారైనారు. ఓటర్లు ఓట్లు వేయనీకి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి వన్ సైడ్గా ఓట్లు వేస్తారు, ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ అనేది పోయింది. బాబు షూరిటీ వల్ల మోసపోయినామని ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఇంకా ఇచ్చే ఆ కోపంతో ఉన్నారనే ఉద్దేశంతో నల్లగొండ వారిపల్లె బూత్ ఎండింది. ఈ ఓటు తీసుకుపోయి నల్లబ్రెడ్డిపల్లె పోలింగ్ బూత్లో వేసినారు. వాళ్ళను ఈ బూత్కు మార్చారు ఓట్లను. అంటే వాళ్ళు ఇడికొచ్చి 4 కిలోమీటర్లు నడిచి రావాలా, 5 ఎంత ఉంది, ఇక్కడ నుంచి వీళ్ళు పోయి అక్కడే వేయాలి. ఆ ఊళ్ళో సౌకర్యము, బూతు, పోలీస్ బందోబస్తు అన్నీ ఉన్నాయి.
కానీ ఓటర్లు మాత్రం ఆ నుంచి ఈడికి మార్చినారు, వీళ్ళని ఆడికి మార్చినారు. నల్లబరెడ్డిపల్లెలను కొంతమందిని ఎర్రబల్లెకి మార్చినారు, ఎర్రబల్లెలను నల్లబరెడ్డిపల్లెకి మార్చినారు. అంటే ఈరోజు మాది అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అంటున్నాడు, హైటెక్ టెక్నాలజీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం అంటున్నారు. ఇట్లా వాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే పోలింగ్ సెంటర్స్ మార్చడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి వాళ్ళకి? ప్రయోజనం ఏంలే, ఓటర్లు ఓటింగ్కి పోకూడదు. ఈ ఊర్లో ఓటు వేసుకుంటే సుఖంగా ఈయన్నే ఓటు వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన చోట ఓటు వేస్తారు. వీళ్ళని తీసుకుని ఆడ వచ్చే నిన్న ఈ ఊర్లోనే దాడి జరిగింది, ఈడ దాడి జరిగింది. ఓటర్లు పోవాలంటే కూడా భయపడుతున్నారు. అసలు మేము దారిలో పోతే మమ్మల్ని ఓటు వేయనిస్తారా, దాడులు చేస్తారు మధ్యలోనే, రాడ్లు కట్టెలు. నిన్న కూడా ఇప్పుడే చెప్తున్నారు సార్, నిన్న కట్టెలన్నీ కట్ చేయించుకొని రాడ్లన్నీ బండ్లలో వేసుకొని పోతుంటే మేమే చూసినాము, మమ్మల్ని ఓట్లకు రానిస్తారని ఇప్పుడు నల్గొండపల్లె వాళ్ళు నన్ను ఇంట్లో కూర్చుంటే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అసలు మేము పోగలమా, మమ్మల్ని పోనిస్తారా, మా ఓటు మేము వేయించుకోకుంటే ఎట్లా, మేము పోవాలా ఖచ్చితంగా అని చెప్పి ప్రజలే స్పందన వస్తుంది వాళ్ళలో. ఇప్పుడు వాళ్ళలో కసి పెరిగింది, ఎట్టి పరిస్థితుల్లో మేము పోలింగ్కి పోవాలా, ఓటు వేయాలా, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఇంత ఇబ్బంది పడతారు, మా ఓటు హక్కు కూడా స్వేచ్ఛగా వినియోగించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ కూటమి ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలా, మేము ఖచ్చితంగా ఓటుకు పోతాము, ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం కూడా, అవసరమైతే సాయంత్రం వరకు ఆన్నే కూర్చుంటామని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదే ఇంత దారుణంగా ఇంత టెక్నాలజీ మాది అంటారు, ఇంత అనుభవం ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ మేము హైటెక్ సిటీ డెవలప్ చేసినా ఉంటారు. ఈడనే ఓట్లు ఒకదాన్ని ఒకటి మార్చి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అసలు ప్రభుత్వ వ్యవస్థ ఉందా అని అడుగుతా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే పరిస్థితే లేదు. అంటే ఈ 40 ఏళ్లలో ఇక్కడ 4 దశాబ్దాలుగా ఫెయిర్ ఎలక్షనే జరగలేదు, అసలు ఓటింగే జరగలేదు. ఇప్పటి వరకు టెన్షన్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడే అటెన్షన్లోకి వచ్చారని అదే ఆదినారాయణ రెడ్డి చెప్పే పరిస్థితి, మీరేమంటారు? ఆదినారాయణ రెడ్డి మాటలకు పొద్దున్న లేచి అబద్ధాలు తప్ప ఇంకొకటి చెప్పేది లేదు. నేను ఒకటే చెప్తున్నా, పొద్దున్న లేచి వివేకానంద రెడ్డి గురించి మాట్లాడతాడు ఆదినారాయణ రెడ్డి. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి ఏ సింబల్ మీద గెలిచినాడు? వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచాడు, జగన్ భిక్ష మీద. గెలిచిన తర్వాత గవర్నమెంట్ వస్తానే తెలుగుదేశం పార్టీ చేరినారు. వివేకానంద రెడ్డి మీద అభిమానం వల్లలేని అభిమానం కనపరుస్తూ వివేకానంద రెడ్డి ఇంటికి పోతాడు నిన్న జయంతి రోజు. వివేకానంద రెడ్డి ఎలక్షన్లో నిలబడినప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచిన వ్యక్తి, ఆయన తరపున దమ్మలోడు నియోజకవర్గంలో ఎంపీటీసీలు కౌన్సిలర్లు అంతా గెలిస్తే వివేకానంద రెడ్డికి వైసీసీ సింబల్కు వ్యతిరేకంగా, వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేసి ఇదే టీం ఏదైతే ఇక్కడ పనిచేస్తుందో వీళ్ళే వివేకానంద రెడ్డిని ఆ రోజు 500 పైన ఓట్లు, 529 ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నాము, తెలుగుదేశానికి 300 ఓట్లే, 207 ఓట్లు మెజార్టీ ఉంటే అప్పుడు ఈ నాయకులు చెప్పి పోటీ పెట్టించినారు. ఈయన తెలుగుదేశంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఏదైనా పులివందల్లో ఇంకా జగన్ను దెబ్బతీయాలంటే వివేకానంద రెడ్డిని ఓడగొట్టాలని, వివేకానంద రెడ్డిని ఓడగొట్టింది ఈ నాయకులు. ఇదే టీం ఏదైతే పనిచేస్తుందో ఆ రోజు పోటీ పెట్టి 207 ఎంపీటీసీలు కౌన్సిలర్లు మెజారిటీ ఉంటే పోటీ పెట్టకూడదు. నీకు ఎట్లమ్మా తారుమారైంది? ఇదే దౌర్జన్య పద్ధతిలో లెక్క పెట్టుకొని కొనుగోలు చేసి ఆ రోజు చేసినారు. మేమేమంటే ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి నిజాయితీగా ఆ పార్టీకి పోసాము. వీళ్ళ దొంగలంతా వచ్చినారు, ఈ ముఠా అంతా తయారైపోయి వివేకానంద రెడ్డి ఓడగొట్టినామని దెబ్బలు తరుచుకున్నారు. లాస్ట్కి ఏమైంది? ఆదినారాయణ రెడ్డి ఫార్ములా మొత్తం కడపలోనే కాదు రాష్ట్రంలో తుడిచిపెట్టుకొని పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో 23 మంది ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు జగన్ భిక్ష మీద గెలిచిన వాళ్ళు పార్టీ మారినారు. ఆదినారాయణ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడని ఆ లోకేష్ నమ్మినాడు. ఈరోజు పులివెందలనో కడప జిల్లానో ఏదో చేస్తాడని ఏం చేసినాడు? కడపలో మీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్క సీటు కూడా లేకుండా తుడిచిపెట్టుకొని పోయే విధంగా ఆదినారాయణ రెడ్డి వంటి వ్యక్తులను నమ్ముకొని తెలుగుదేశం పార్టీ లోకేష్ నమ్మడం వల్ల మొత్తం పోయింది, గవర్నమెంటే పోయింది. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాడు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి మీద చెప్తున్నాడు. ఈయన వివేకానంద రెడ్డిని ఓడగొట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఓడగొడితే పర్వాలే, నువ్వు వైసీపీ సింబల్ మీద గెలిచి నీ దగ్గర ఉన్న ఎంపీటీసీలను అంతా కూడా వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఇచ్చినావు సిగ్గు లేకుండా. నీవు మళ్ళీ వివేకానంద రెడ్డి మీద వల్లలేని అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. డ్రామాలు పొద్దున్న లేచే డ్రామాలు, కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు చేసి రాజకీయం చేయాలని తప్ప ఆదినారాయణ రెడ్డికి ప్రజల అభిమానంతో చేసే పరిస్థితి లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద బ్రహ్మాండమైన అభిమానంతో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు పోలింగ్ బూత్ మార్చు, నువ్వు 10 కిలోమీటర్లు మార్చు, ఖచ్చితంగా అక్కడ పోయి ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ హేమంత్ రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు అడ్డుపడినా కూడా దారిలో ఆటంకాలు చేసినా కూడా వీళ్ళు సిద్ధంగానే రెడీగా ఉన్నారు ప్రజలు. వైసీపీ పార్టీ బూలివెందుల్లో పోటీ పెట్టినటువంటి అభ్యర్థి ఓడిపోతున్నాడు, అందుకే ఈ కుట్రలు కుతంత్రాలు దాడులు చేయిస్తున్నారు వైసీపీ నాయకులు అని కూటమి చెప్తుంది. మీరేమంటారు? ఇప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఈరోజు డీజీపీ స్థాయి వ్యక్తులకు కూడా నేను ఎలక్షన్ కమిషన్ కూడా మనవి చేస్తున్నా. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే పరిస్థితి. ప్రజలు ఓట్లు వేస్తారంటేనే భయపడుతున్నారు. ప్రజలు ఓటింగ్ పోతారంటేనే భయం పుడుతుంది వాళ్ళకు. ప్రజలను చూస్తే భయపడుతున్నారు ఈ కూటమి నాయకులు. ప్రజలు ఓట్లు వేస్తారంటే భయపడతా ఉన్నారు. స్వేచ్ఛగా ఓట్లు వేయించకుండా ఇట్లాంటి ఆటంకాలు క్రియేట్ చేసి ఎన్నికల్లో ఏదో ఒక పద్ధతిలో పోలీసులను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ అమలు చేసి రిగ్గింగ్ అయినా చేసి సరే మేము గెలవాలని చూస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు, బ్రహ్మాండంగా తిరగబడతారు. మగోళ్ళు కాదు, నాతో చెప్తున్నారు. ఆ మహిళలు రెడీగా ఉన్నారు. వాళ్ళు పొరపాటున పోలింగ్ బూత్లో ఏమన్నా చేస్తే తిరగబడి వెంటబడేదానికి, బయట వాళ్ళు ఎవరైనా పోతే ఈ ఊర్లలో ఆడోళ్ళు రెడీగా ఉన్నారు వెంటబడేదానికి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది. వాళ్లకు హక్కును వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీయడం, అలాంటి దాన్ని దెబ్బతీసి ఎవ్వరు ఊరుకోరిరా. ఈ తాటాకు తప్పులకు ఆదినారాయణ రెడ్డి ఎట్టోళ్ళు చేసి భయపడే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు మళ్ళా ఏదైనా జరిగితే నేను అదే ఈ ప్రజలకు చెప్తా ఉన్నా, వీళ్ళు అందుబాటులో ఉండరు. రెండో పాయింట్ ఇంకొకటి ముఖ్యంగా, ఈరోజు సూపర్ 6 అన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, సుపరిపాలన లేదు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలతో ఎక్కువ మంది ఈ విధంగా తయారవుతున్నారు. ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది. ప్రజలకు ఓటు వేసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదానికి మంచి అవకాశం వచ్చింది. మీకు సూపర్ 6 అమలు చేయమని ఎత్తేసినారు. కనీసం 1, 2 పడాలంటే ఈ ఓటర్లందరికీ మనవి చేస్తాను, మీకు అవకాశం వచ్చింది, ఫ్యాన్ మీద గట్టిగా మంచి మెజార్టీతో నొక్కండి. కనీసం 1, 2 బటన్ నొక్కేదానికి ప్రయత్నం చేస్తారు కూటమి నాయకులు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చెప్తున్నాడు, 40 ఏళ్ళుగా వీళ్ళంతా కబంధ హస్తాల్లో ఉన్నారు వైఎస్ కుటుంబం, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది ఓటేస్తున్నారు అంటున్నారు. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు ఇంత ధైర్యంగా దాడి చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి గొడవలు వద్దనుకున్నాడు కాబట్టి విచ్చలవిడిగా కత్తులు కటాలు రాడ్లు తీసుకొని ఎక్కడ పడితే బండ్లు పబ్లిక్గా పెళ్లి కార్యక్రమాల దగ్గర దాడులు చేస్తున్నారు. ఊర్లో అందరూ చూస్తున్నాగా దాడులు చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఎవరు దాడి చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తాడంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఈ సంధికి కూడా వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉన్నారు కాబట్టి, మంచితనంతోనే జరుగుతుంది కాబట్టి ఆయన ఏమనట్లేదు, ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా ఉండి ఇబ్బంది పెడితే ఇంత దాడులు చేసే ధైర్యం వాళ్ళకి వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఏదో ప్రజాస్వామ్య పద్ధతిలో పోతారులే, మనం ఏం చేసినా పర్వాలే, మాకు ప్రభుత్వం ఉంది, కూటమి నాయకులు ఉన్నారు అని పోలీసులు అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అట్లా ఆలోచన చేసి వీళ్ళు ఇంత దుర్మార్గంగా పబ్లిక్గా ఊర్లలోకి వచ్చి దాడులు చేస్తారా? అంత ధైర్యం ఉందా? ఈవినింగ్ ప్రచారం ముగిసిన తర్వాత మీరు ఓటమి అంటే ఒక పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళకి ఆ పరిస్థితి ఏర్పడిందని ఆదినారాయణ చెప్తున్నారు. మీరేమంటారు? ఆదినారాయణ రెడ్డి కలలు కన్నాడు, 2 దాడులు చేస్తే వెనక్కి పోతారేమో అని వేసినాడు. ప్లాన్ సక్సెస్ కాలే, తిరగబడుతున్నారు. ప్రజలు తిరగబడే పరిస్థితి, ప్రజలు చీకొడుతున్నారు. ఈ ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి మా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, ఫ్యాక్షన్ రాజకీయం తీసుకొస్తున్నారు. ఆయన ఫ్యాక్షన్ మెంటాలిటీ, చెప్పేది బయటికి ఫ్యాషన్ అంటాడు, లోపలంతా ఫ్యాక్షనే. ఇప్పుడు మాట్లాడే మాటలంతా చాలా ఫ్యాషన్గా మాట్లాడతాడు, లోపల చేసేది మాత్రం బ్రహ్మాండమైన కుట్రపూరితమైన రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు ఆలోచన చేసి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి మొత్తం ఎంత ఫ్యాక్షన్ రాజకీయాన్ని ఇక్కడ చేస్తూ ప్రోద్బలం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రజల అమాయకులు కాదు, తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. సో ఫైనల్గా కూడా చెప్పండి, ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించాలంటే ఏం చేయాలి? నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్కి ఒకటే చెప్తున్నా, ఈ అరాచకాలు ఎన్ని చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గంలో కాదు కూటమికి పార్టీకి అంత వ్యతిరేకత వస్తుంది. ఆయన గమనించుకుంటున్నారో వీళ్ళేం ఆయనకి ఏం రిపోర్ట్లు పోతున్నాయో నాకు తెలియట్లేదు. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత చాలా వ్యతిరేకత వస్తుంది. ఏంది పరిపాలన, అడ్డదిడ్డమైన పరిపాలన, ఇంత దారుణంగా పరిపాలన ఉంది. ప్రజలను చూస్తే ఎందుకు కూటమి నాయకులు భయపడుతున్నారు? ప్రజలను చూసే భయపడుతున్నారు వీళ్ళు. ప్రజలు ఓట్లో పోలింగ్ బూత్కు వాళ్ళు పోతే ఏం చేస్తారని భయం పుట్టుకుంది వాళ్ళకు. ఓటు వేయకుండా, స్వేచ్ఛగా ఓటు వేయకుండా చేస్తే
ఏంటి అంత భయం ఎందుకు? నాకు ప్రజలను చూసి భయపడుతున్నారు. ఇప్పుడు జగన్ చూసి వీళ్ళు ప్రజలను చూసి భయపడుతున్నారు. ప్రజలను చూసి భయం వేస్తుంది వాళ్ళకు. కాబట్టి ఓటమి కనపడతా ఉంది. నేను ఎలక్షన్ కమిషన్ను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, స్వేచ్ఛగా ఎన్నికలు జరపండి. ఒక ఎన్నిక ఓడిపోయినంత మాత్రం నేను కాదు. నువ్వు వివేకానంద రెడ్డిని, ఆదినారాయణ రెడ్డి లాంటి టీంను పెట్టుకొని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి ఆయన ఓడగట్టి ఏం సాధించినారు? ఈ వెన్నుపోటు రాజకీయం ఆదినారాయణ రెడ్డి చేసినాడు వైఎస్ కుటుంబానికి. ఆయన మన వివేకానంద రెడ్డిని బ్రహ్మాండంగా ఎక్కడ లేని ప్రేమంతా వెళ్ళబోస్తున్నాడు. వివేకానంద ఓడగొట్టింది ఎవరు? తప్పుడు దారిలో. నువ్వు వైసీపీ వాళ్ళ సింబల్లో గెలిచి వైసీపీ సింబల్ మీద వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా నిలబెడితే ఓడగొట్టింది ఎవరు? దుర్మార్గమైన ఆలోచనలు, తప్పుడు రాజకీయాలు చేసి, విలువలేని రాజకీయాలు చేసి ఆ రోజు ఏదో సాధించినామని దెబ్బలు తరుచుకున్నారు. నేను తెలుగుదేశంలోనే ఏమైంది అడిగి. కాబట్టి ఇలాంటి నాయకులు నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇట్నే ఉంటుంది. కాబట్టి రియాలిటీకి రావాలా చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ కూడా రియాలిటీకి వచ్చి ప్రజలను చూసి భయపడొద్దు. ప్రజల కోపంతో ఒక దెబ్బ కొట్టినా చెంప దెబ్బ, మళ్ళీ అది సరిదిద్దుకుంటే ఏమన్నా ఆ పార్టీని మనుగడ నిలబడుతుంది. ప్రజలను అనగదొక్కి నువ్వు రాజకీయం చేయాలా, పరిపాలన చేయాలంటే సాధ్యం కాదు అది. రైట్. మొత్తానికి కూటమి ప్రభుత్వం భయపడుతుంది. ప్రజలు ఓటు స్వేచ్ఛగా వేసుకునేటువంటి వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వైసీపీ పార్టీ జెండా ఎగరేయడం ఖాయము, కూటమి ప్రభుత్వానికి చెప్పదెబ్బ పెట్టడం ఖాయమని రామసుబ్బారెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కడప పులివెందుల నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.